మీరు ఫస్ట్ టైము ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. ఇంతకు ముందంతా గూడా ప్రత్యక్షంగా ఇలా పోటీ చేసి రాజకీయాల్లో ఎప్పుడు గూడా గెలుపొందింది లేదు. అంటే ఎక్స్‌పీరియన్స్ తక్కువుంది ఆ విషయంలో. ఎలా ఆయన నెగ్గుకొస్తారు అనేది కూడా ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. అమ్మా నేను 90, 89, 94, 99, 2004, 2009, 2014 ఎలక్షన్స్ బ్యాక్లో ఉండి నడిపించాను. ప్రతి కాన్స్టిట్యున్సీ ఓకే. వాళ్ళతో మాట్లాడుతున్నాను. రాయలసీమ జోన్ మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. క్రిటికల్ జోన్ అది. ఆ ఎలక్షన్ జోన్లో ఉండి నేను ఎలక్షన్ నడిపినోని, అన్ని చూసినోని, బై ఎలక్షన్ చూసినోని. కాబట్టి నాకు ఎలక్షన్లు కొత్త ఏం కాదు. నెగ్గుకు రాగలరు. ఈ 7 నియోజకవర్గాల్లో మీరు ఒక రౌండ్ వేయండి. ఓకే. స్టేట్లో చూడండి, ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ ఎలా నడుస్తుంది, మిగతా చోట్ల ఎలక్షన్ ఎలా నడుస్తుంది చూడండి. డెఫినెట్‌గా అండి. మీరు చెప్పినందుకనే నేను మీ నియోజకవర్గాలన్నీ తప్పకుండా. చూస్తా. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్. వీఆర్ రీచ్డ్ ఎవ్రీవేర్, ఓకే. నాట్ వన్స్, ట్వైస్, థ్రైస్. అందులో మాకు కాల్ సెంటర్స్ నుంచి మేము అడిగినప్పుడు, మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడింది తెలుసా? క్వశ్చన్. ఇక్కడ సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్నాడు మీకు తెలుసా? బీజేపీ పార్టీ కంటెస్ట్ చేస్తుంది మీకు తెలుసా అని క్వశ్చన్ తయారు చేశారు. ఓకే. ఓకే. ఆ క్వశ్చన్స్ లో 98% కూటమి ఉందని తెలుసు, ఓకే. ఏర్పడింది అని తెలుసు. 90% ఎవరు మీ అభ్యర్థి అంటే సీఎం రమేష్ అని చెప్తున్నారు. అది కూడా చెప్పేస్తున్నారు. 90% వచ్చింది, ఇంకా 10% రీచ్ కావాలా. ఓకే. ఓకే. ఇంకొక ఆరోపణ మీ మీద ఏముందంటే, అక్కడి నుంచి అంటే కడప నుంచి లేకపోతే రాయలసీమ నుంచి రౌడీలను తీసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసర్స్ని కొట్టించారు. ఒకవేళ ఆయన గనక గెలిపిస్తే మళ్ళీ రేపు పొద్దున ఫ్యాక్షన్ అనేది ఇక్కడ కూడా అలవాటు చేస్తారు, ఇక్కడ లేనిది అది ఇక్కడ కూడా అలవాటు చేస్తారు, సో గెలిపించొద్దు అని చెప్పేసి మీ అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఆఫీసర్ని అట్లా తగిలింటే కూడా నా పైన ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టిండేవాళ్ళు. మీడియాను తీసుకుని వెళ్ళి, అందుకే ఇట్లా చేస్తారనే ఉద్దేశంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చౌడవరంలో ఆ రోజు 30-35 మంది మీడియా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీడియా ఎక్కువ, వెబ్ మీడియా, సోషల్ చాలా మంది మీడియా, ఉంటారులే. ఇవన్నీ ఉన్నాయి కదా, ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అందరినీ తీసుకొని వెళ్ళాను. ప్రతి ఒక్కరూ రికార్డు చేస్తున్నారు. నేను వాళ్ళను అథారిటీ అడిగాను తప్ప, అథారిటీ అడగడంలో కూడా అది రౌడీజేమో కొట్టినట్లా అని అనడం అది కరెక్టే కానే కాదు. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. క్లియర్గా నేను ఇక్కడే ఆఫీస్లో కూర్చొని ఉన్నాను. అక్కడ కంటెస్ట్ చేసే అభ్యర్థి ఒక ఆయన, ఇంకొక ఆయన బుచ్చిబాబు అని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. సార్ మార్నింగ్ 10 గంటలకు వచ్చారు, ఎవరో జిఎస్టీ అధికారులు అంట, ఢిల్లీ అంట, మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి సార్. మా దగ్గర టైల్ షాప్లో ఏముంటుంది, చోడవరము టైల్ షాపు. ఓకే. వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారు, నేను ఎల్లుండి పార్టీలో చేరదామని చెప్పేసి డేట్ ఇచ్చాను, నాకు అప్పుడే ధర్మశ్రీ ఫోన్ చేశాడని ఫోన్ నెంబరు, ఆయన కాల్ హిస్టరీ చూపించాడు. రోజు ఫోన్ చేస్తున్నాడు, నన్ను సతాయిస్తున్నాడు. ఎందుకు ఏమిందంటే, నేను ఈ 5 ఏళ్ళు నాకు ఏదో ఆయన పార్టీ ఖర్చులకు దానికి దీనికంటే దాదాపు 2.5 కోట్లు ఇచ్చాను సార్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి నాకు డబ్బులు ఇవ్వని చెప్పి సతాయిస్తున్నాడు. నేను ఆయన వేధింపులు తట్టుకోలేక టీడీపీలో చేరుతున్నాను. అందువల్ల నాకు ఫోన్ చేశాడు 2 డేస్ బ్యాక్, చూడు నీ షాప్లో రైడ్ చేయిస్తానన్నాడు. దాని ప్రకారం వచ్చారంటే జిఎస్టీ వాళ్ళు టైల్ షాప్కు రారు, వాళ్ళ పరిధి కాదు అది. నిన్ను ఎవరో మోసం చేస్తున్నారు, మనం మీడియాకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం పదని మేము ఫోన్ చేసి, మీరు డైరెక్ట్ వెళ్ళొద్దండి, మీరు వెళ్తే వెళ్ళిపోతారు వాళ్ళు, నేను వస్తాను అడుగుదాం ఎవరు వాళ్ళని అని చెప్పేసి మీడియాకి ఆఫీస్లో ఉండమన్నాను. నేను పోయినాక మీడియాని తీసుకుని వెళ్ళాను. మీడియాని నేను తీసుకుపోయి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇంకా ఎక్కువ జనం వచ్చారు, ఏం జరుగుతుందని ఒక మీ వాళ్ళ వచ్చిన జనం అందరూ మీ వాళ్ళేనా, మీ తరపు నుంచి వచ్చిన వాళ్ళు? అన్న కాదు, ముందు మేము మీడియాని తీసుకుని వెళ్ళాం. ఒక అర్ధగంట తర్వాత 20 నిమిషాల తర్వాత మిగతా వాళ్ళంతా జనం ఎక్కువ వచ్చేసారు, అంటే బయట రోడ్డు పైన. నేను అడిగింది వాళ్ళని ఒకటే, ఈ టైల్ షాప్కు జిఎస్టీకి సంబంధం ఏంటంటే, మేము జిఎస్టీ కాదు సార్, ఎస్డి స్టేట్ కొత్తగా ఎలక్షన్ కోసమని ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేశారు. ఎవరైతే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి అనుకూలంగా ఉంటారో వారిని ఇబ్బంది పెట్టేదాని కోసమని, వీళ్ళంతా ఇంతే కదా. ఇక్కడ ఆ రఘురామరెడ్డి అనే అతను ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఓకే. అది కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ అని ఒక రాజేశ్వర్ రెడ్డి. ఆ రాజేశ్వర్ రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ పైన స్టేట్ గవర్నమెంట్కి వచ్చాడు. అంటే ఎక్కడెక్కడ రెడ్లు ఉన్నారో మొత్తం వాళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్లో వాళ్ళు తీసుకొని వచ్చేసి, అక్కడ నీ అథారిటీ ఏంటి, నువ్వు దేనికి వచ్చావు ఏంటంటే, జిఎస్టీ సార్ అన్నాడు. అరే నేను 12 సంవత్సరాలు ఫైనాన్స్ కమిటీలో ఉన్నా, జిఎస్టీ బిల్ పాస్ చేసినప్పుడు నేను జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నాను, జిఎస్టీ గురించి నాకు తరోగా తెలుసు. ఏ వస్తువైనా ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి రావాలి అంటే జిఎస్టీ కట్టే వస్తుంది. సిమెంట్ ఉంది, ఎవరు కొన్నా కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో జిఎస్టీ కట్టిన తర్వాత, ఇన్వాయిస్ చేసిన తర్వాత వస్తుంది. ఆ టైల్ షాప్ వాడు జిఎస్టీ కట్టే టైల్స్ వస్తాయి షాప్కి. అతను అమ్మేటప్పుడు అతను జిఎస్టీ వసూలు చేసుకోవాలంటే పాస్ త్రూ. అతను జిఎస్టీ వసూలు చేసుకోలేకుండా ఉంటే
నష్టపోయేది అతను. ఉమ్. ఆల్రెడీ ఈ వస్తువుకు జిఎస్టీ పే చేసింది. ఇంక నీకేం సంబంధం అంటే బ్యా 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 మనీ లాండరింగ్ అన్నాడు. మనీ లాండరింగ్ నీకేం సంబంధం? చోడవరం అనే ఊరే వెనుకబడిన ప్రాంతం. వెనుకబడిన ప్రాంతంలో టైల్ షాపులో మనీ లాండరింగ్. ఏంటి ఇదన్నీ ఇట్లా కరెక్ట్ కాదు మీరు చేయడం అని చెప్పి నిలదీసి అడిగితే దౌర్జన్యమా? వాళ్ళకి ఏం లేదు పాయింట్. ఇంకా అక్కడ దీంతో అరే ఇట్లా అడిగే ప్రశ్నించే నాయకుడు కావాలని ప్రజల్లో క్రేజ్ వచ్చేసింది. ఓకే. దానికి తట్టుకోలేక దౌర్జన్యం అంటారు. సో అది మీకు ప్లస్ అయింది అయితే ఓ రకంగా. 100%. ఇప్పుడు నాకు ఎక్కడ పోతే కూడా సార్ చౌడవరం టైల్ షాప్ ఆ మాదిరి కావాలి మాకి, ఓ అట్లాంటి నాయకుడు కావాలని సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. రైట్ అదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.